ఈ ప్రపంచంలో ప్రతి ఒక్కరూ కూడా కడుపు నిండా తింటున్నారు అంటే దానికి కారణం రైతే. దానికోసం రైతు పడే కష్టం అంతా ఇంత కాదు. టెక్నాలజీ పెరుగుతున్న కొద్దీ వ్యవసాయంలో కూడా చాలా మార్పులు వచ్చాయి. రైతు కష్టానికి తోడుగా ఉండడానికి చాలా రకాల రోబోలు అయితే వచ్చాయి. వాటి పనితీరు చూస్తే ఎవరైనా సరే షాక్ అవ్వాల్సిందే. ఈ వీడియోలో అలాంటి కొన్ని అడ్వాన్స్డ్ అగ్రికల్చర్ రోబోలను మనం తెలుసుకుందాం. హార్వెస్టింగ్ రోబో. కాలిఫోర్నియాలో చాలా మంది స్ట్రాబెరీ ఫార్మింగ్ చేసే రైతులు ఈ రోబోలను యూజ్ చేస్తున్నారు. 20 మంది కూలీలు చేసే పని ఈ ఒక్క రోబోనే చేస్తుంది. అదేవిధంగా జపాన్ లో ఉన్న ఈ రోబో కూడా గ్రేప్స్ హార్వెస్టింగ్ చేయడానికి అయితే బాగా ఉపయోగిస్తున్నారు. ఈ రోబో ముందుగా ద్రాక్ష గుత్తిని ఫుల్ గా స్కాన్ చేసి పండింది అనుకుంటేనే కట్ చేస్తుంది. చూడడానికి చూడండి చాలా బాగుంది కదా. ఈ రోబో కూడా చాలా అద్భుతమని చెప్పాలి. ప్రతి ఒక్క టమాటాని స్కాన్ చేసి ఏది పండింది ఏది పండలేదు అని కన్ఫర్మ్ చేసుకుని మరీ కట్ చేస్తుంది. ఈ యాపిల్ హార్వెస్ట్ చేసే రోబోలు కూడా 20 మందికి సమానమని చెప్పాలి. అంతా చెక్ చేసుకుని ఇవి హార్వెస్టింగ్ అయితే చేస్తాయి. వీటి పనితీరు చాలా అంటే చాలా బాగుంది కదా. సీడింగ్ రోబో. పంట వేయడానికి విత్తనాలు పెట్టే దగ్గర నుంచి ప్రతిదీ కూడా ఈ రోబోనే చూసుకుంటుంది. ఇదంతా కూడా చాలా అడ్వాన్స్డ్ గా ఉంటుంది. ఒక్కొక్క మొక్కకి ఎంత దూరం ఉండాలో ట్యాబ్ లో సెట్ చేస్తే సరిపోతుంది. పొలంలో హోల్స్ పెట్టుకుంటూ అదే విత్తనాలు వేసుకుంటూ వెళ్తుంది. మొక్కలు పెట్టాలి అన్నా కూడా ఎంత డిస్టెన్స్ పెట్టాలో మనం సెట్ చేస్తే చాలు. ఇలా చక్కగా మొక్కలు పెట్టుకుంటూ వెళ్తుంది. మొక్కలు పెరిగే కొద్దీ దాన్ని మానిటర్ చేస్తూ దాని యొక్క హెల్త్ కండిషన్ చెక్ చేస్తూ ఉంటుంది. దానికి కావాల్సిన ఇమేజ్ స్కానర్ ని ఆల్రెడీ అందులోనే సెట్ చేసి ఉంచారు. మొక్కల మధ్యలో ఉండే పిచ్చి చెట్లను కూడా లేజర్ సహాయంతో కాల్చివేస్తుంది. ఇలా స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ఎవరి హెల్ప్ లేకుండా ఇదే కూడా అంతా చూసుకుంటుంది. హోమ్ ఫార్మింగ్ రోబో. ఈ రోబో అనేది ఫ్యూచర్ లో అందరి ఇళ్లలో ఉంటుందని చెప్పాలి. దీని సెటప్ కూడా చాలా ఈజీగా ఉంటుంది. దీనికి కావలసిన ప్లేస్ మనం ఇస్తే సరిపోతుంది. ఇందులో చాలా రకాల కూరగాయలు అయితే మనం పండించుకోవచ్చు. దీనికి సంబంధించిన యాప్ లో ఏ ప్లేస్ లో ఏ కూరగాయ పండాలో మనం డిజైన్ చేస్తే సరిపోతుంది. దానంతటికి అదే విత్తనాలు వేసుకుంటుంది. దానికి సరిపడా నీరుని ఆటోమేటిక్ గా ప్రొవైడ్ చేస్తుంది. క్రాప్ యొక్క హెల్త్ ని మానిటర్ చేస్తూ పిచ్చి మొక్కలు ఏమైనా ఉంటే ఆటోమేటిక్ గా వాటిని రిమూవ్ చేసేలాగా ఇందులో అయితే డిజైన్ చేసి ఉంచారు. ఎండ్ ఆఫ్ ద క్రాప్ కి మనకి ఎటువంటి పెస్టిసైడ్స్ యూజ్ చేయని మంచి పంటనైతే ఇది మనకి ఇస్తుంది. ఫ్లవర్ ఫార్మింగ్ రోబో. ఇలాంటి పూల తోటలు వేసేవారు హార్వెస్టింగ్ అప్పుడు గ్రేడింగ్ అప్పుడు చాలా ఇబ్బంది పడతారు. అలాంటి వారి కోసమే ఈ రోబో వచ్చింది. ఇది పూలను చాలా సేఫ్ గా మనకి ఎక్కడ వరకే కావాలో అక్కడ వరకు కట్ చేస్తుంది. అదేవిధంగా ఫ్లవర్ యొక్క కలర్ ని బట్టి ఐడెంటిఫై చేసి సపరేట్ చేస్తుంది. ఒక తోటలో ఎన్ని రకాల పూలు ఉన్నాయో అన్న విషయం కూడా స్కాన్ చేసి మనకైతే ఇది డేటా ఇస్తుంది. డక్ రోబో. జపాన్ లో ఫార్మర్స్ ఏం చేస్తారు అంటే వరి పొలాల్లో స్టార్టింగ్ టైంలో బాతులను విడిచిపెడతారు. ఎందుకంటే వాటికి పట్టే పురుగుల్ని ఇవి చంపి తినేస్తాయి. దానివల్ల పంట మంచిగా ఉంటుంది. ఈ బాతులకు బదులుగా ఈ డక్ రోబోట్స్ అయితే తయారు చేశారు. కానీ ఇవి బాతుల్లాగా పురుగుల్ని తినలేవు, కానీ ఆలగైని క్రియేట్ చేస్తుంది. దానివల్ల వరి పంట చాలా బాగా పండుతుంది, త్వరగా పండుతుంది. దానివల్ల మంచి పంట వెంటనే వీరి చేతికి వస్తుంది. ఫెర్టిలైజింగ్ రోబో. ఈ రోబోలు పంటలకు ఎవరి సహాయం లేకుండా ఫెర్టిలైజర్ ని స్ప్రే చేయడానికి ఉపయోగిస్తారు. మనిషి ఎలా అయితే బ్యాక్ సైడ్ ట్యాంక్ ను తగిలించుకొని స్ప్రే చేస్తాడో సేమ్ అలానే ఈ రోబో పనిచేస్తుంది. దీనికి సంబంధించిన యాప్ లో ఎంత ఏరియా ఎంత పర్సెంటేజ్ వరకు స్ప్రే చేయాలో ముందుగా మనం సెట్ చేసి పెడితే సరిపోతుంది. ఆటోమేటిక్ గా వాటి పైన అవి చేస్తాయి. రైతు వేసే పంటను బట్టి దీని యొక్క మోడల్ చేంజ్ అవుతుంది. అండ్ అదేవిధంగా ఇది యొక్క స్ప్రే చేసే విధానం కూడా రైతు యొక్క వేసే పంటను బట్టి అయితే చేంజ్ అవుతుంది. ఆటోమేటిక్ ఫిష్ ఫార్మింగ్. సింగపూర్ లో ఈ టెక్నాలజీని అయితే యూజ్ చేస్తున్నారు. ఇది చూస్తే ఎవరైనా సరే షాక్ అవ్వాల్సిందే. ఎందుకంటే ఈ మిషన్స్ లో చేపల్ని స్కాన్ చేసి దాని హెల్త్ కండిషన్ ని చెక్ చేస్తారు. అదేవిధంగా ఏదైనా డ్యామేజ్ అయితే దాన్ని ఆటోమేటిక్ గా వేరే కంటైనర్ లోకి పంపించేలాగా దీన్ని అయితే డిజైన్ చేశారు. వీటికి కరెక్ట్ టైం కి ఫుడ్ ప్రొవైడ్ చేస్తూ ఆ చేపల్ని చాలా హెల్తీగా అయితే పెరిగేలాగా చేస్తున్నారు. దీనికోసం వీరు చాలా అడ్వాన్స్డ్ మిషన్స్ అయితే యూజ్ చేస్తున్నారు. చూశారు కదా, ఫ్యూచర్ లో అన్ని దేశాల్లో కూడా ఇవి రాబోతున్నాయి. మనిషి పనిని తగ్గిస్తూ ఎంతో సహాయకంగా ఉండే ఈ రోబోలు మీకు ఎలా అనిపించాయో కింద కామెంట్ చేయండి.